ధ్యానం ఎలా చేయాలి? సమయాన్ని నిర్ధారించుకుని, ఒక ప్రదేశాన్ని కేటాయించుకుని, సౌకర్యవంతమైన భంగిమలో మనం ఇప్పుడు ధ్యానానికి సిద్ధంగా ఉన్నాము. మనం నెమ్మదిగా కళ్ళు మూసుకుని మన ధ్యాసను హృదయం మీద నిలిపి, అక్కడ హృదయంలో దివ్య ప్రకాశం ఉందని, అది మనల్ని తనలోనికి ఆకర్షిస్తూ ఉందని అనుకుందాము. హృదయంలో దివ్య ప్రకాశం ఉందని అనుకోవడంలో అర్థం ఏమిటి అని నేను అడిగాను. అది ఒక భావన మాత్రమే. హృదయంలో ఏముందో ముందుగా మనకు తెలియదు. దానిని కనుగొనేందుకు మనం నిరీక్షిస్తున్నాము. ధ్యానం అనేది ఒక ప్రయోగం. దివ్య ప్రకాశం మన హృదయాలలో ఉంది అనే భావనతో మనం ఈ సిద్ధాంతాన్ని పరీక్షిస్తాము. వాస్తవానికి మనం అనుభూతి చెంది అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడే ఈ ప్రయోగం యొక్క నిదర్శనం తెలుస్తుంది అని దాజీ చెప్పారు. ఈ ధ్యాన ప్రయోగాన్ని మనం ఎలా నిర్వహిస్తాము అని అడిగాను. మనం సుఖమైన భంగిమలో కూర్చొని నెమ్మదిగా మన ధ్యాసను లేదా అవగాహనను హృదయంలో విశ్రాంతి తీసుకునేటట్లు చేస్తాము. దివ్య ప్రకాశం ఒక ఆలోచన కాదు, అది ఒక అనుభూతి. ఈ అనుభూతిని మనం తయారు చేయలేము. కాబట్టి మనం దాన్ని గురించి ఆలోచించడం కానీ, అనుభూతి చెందే ప్రయత్నాలు కానీ చేయకూడదు. నిజానికి ధ్యానం అంటే ఒక విధమైన నిరీక్షణ లాంటిదే. దేనిని ఆశించకుండా రిలాక్స్ అయ్యి ఓపికగా ఎదురు చూడడమే. అందుకే మనల్ని మనం పదే పదే నా హృదయంలో దివ్య ప్రకాశం ఉంది, అది నన్ను లోనికి ఆకర్షిస్తూ ఉంది అని గుర్తు చేసుకోము. ఈ భావనను పదే పదే వల్లిస్తూ ఉండవలసిన అవసరం లేదు. నా హృదయంలో దివ్య ప్రకాశం ఉంది, అది నన్ను లోనికి ఆకర్షిస్తూ ఉంది. నా హృదయంలో దివ్య ప్రకాశం ఉంది, అది నన్ను లోనికి ఆకర్షిస్తూ ఉంది అని పదే పదే జపించే మంత్రమేమీ కాదిది. అది మనకు ధ్యాన భంగాన్ని మాత్రమే కలిగిస్తుంది. అది కృత్రిమమైనది, కష్టంగా చేసే పని అవుతుంది. అంతకంటే హృదయంలోని ప్రకాశాన్ని వాస్తవంగా అనుభూతి చెందేందుకు దివ్య ప్రకాశం ఉంది అనే ఆలోచన మన మనస్సుల్లో నుండి మాయమైపోవాలి. ధ్యానం ద్వారా లభించే ఫలితం అనుభూతి కావాలి, కానీ ఆలోచన కారాదు. కానీ ఒకే దానిని గురించి నిరంతరంగా ఆలోచించడమే ధ్యానం అని నిర్వచనం చెప్పారు అని అడిగాను. అవును, మనం నిరంతరంగా పూర్తిగా ఈ భావన మీద శ్రద్ధ పెట్టి ఉన్నాము. కానీ ఇది ఒక లోతైన జాగరూకత, దాదాపు ఉపచేతనత్వపు జాగరూకత. చాలామంది దీన్ని అపార్థం చేసుకుంటారు. చేతనత్వపు ఆలోచనల దీనిని నీవు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అది కేవలం ఏకాగ్రతే అవుతుంది, ధ్యానం కాదు. లోతైన జాగరూకతను కలిగించేది ఏది అని అడిగాను. ధ్యానం చేయాలని నీ సంకల్పం, అది ఉంటే చాలు. చూడు, చైతన్యం విశాలమైనది. దానిలో చాలా భాగం మన చేతనత్వపు అవగాహనకు అతీతంగా ఉంటుంది. మనకు తెలిసినది కేవలం అత్యంత సూక్ష్మమైన భాగం మాత్రమే. మన అవగాహనకు అతీతంగా ఉండే ఈ లోతైన చేతనత్వపు సామ్రాజ్యాలలో దివ్య ప్రకాశం ఉందనే భావన విస్తరిస్తుంది. అందువల్ల ఏ చేతనా స్థాయిలోనూ దివ్య ప్రకాశం ఉందన్న ఆలోచనతో నువ్వు కుస్తీ పట్టవలసిన అవసరం లేదు. నీ చేతన మనస్సులో ఈ ఆలోచన ఎన్నడూ రానప్పటికీ నువ్వు ఇంకా ధ్యానం చేస్తూనే ఉన్నట్లు అంతా సవ్యంగా జరుగుతుంది. ఇంతకీ వాస్తవానికి మనం ధ్యానంలో ఏం చేస్తాము అని అడిగాను. సుఖంగా కూర్చొని హృదయంపై ధ్యాసను నిలిపి నిరీక్షిస్తూ ఉంటాము అని దాజీ చెప్పారు. ఈ పద్ధతి దాదాపు చాలా సులభంగా ఉంది అన్నాను. సత్తత్వం సరళమైనది.
సరళమైన దానిని సాధించేందుకు మనం సరళమైన పద్ధతులను పాటించాలి. క్రింద పడ్డ సూదిని తీసేందుకు భారీ బరువులను ఎత్తే క్రేనును ఉపయోగించే కంటే నీ చేతులతో తీయడమే సులభం అని బాపూజీ చెబుతూ ఉండేవారు. నేను ధ్యానం ప్రారంభించిన రోజుల్లోనే అది ఎంత సులభమైందో తెలిసి ఉంటే ఎంత బాగుండేది అని అన్నాను. కానీ నువ్వు అనుభవపూర్వకంగా నేర్చుకున్నావు, అది ఉత్తమమైన మార్గం అని దాజీ చెప్పారు. నేను ధ్యానం ప్రారంభించినప్పుడు హృదయంలో ఈ దివ్య ప్రకాశం ఉన్నదనే ఆలోచనను ఎలా చేయాలో నాకు ఎంత మాత్రమూ తెలిసేది కాదు. నేను ఎప్పుడు అడిగినా ఎక్కువగా ఆలోచించవద్దని చెబుతుండేవారు. ఆ విధంగా దివ్య ప్రకాశం అనే ఆలోచన గురించి నేను చాలా కాలం పట్టించుకోలేదు. అయినప్పటికీ చివరికి ఈ ఆలోచన లేకుండానే నేను ధ్యానంలో లోతుకు వెళ్ళిపోయాను. కానీ కొన్ని రోజులు సరే, ఈరోజు నేను నిజంగా సరిగ్గా ధ్యానం చేస్తాను, దివ్య ప్రకాశాన్ని గురించి ఎడతెరిపి లేకుండా ఆలోచిస్తాను అని అనుకునేవాడిని. ఆ రోజు ధ్యానం కూడా సరిగ్గా జరిగేది, సంఘర్షణ మాత్రమే జరుగుతూ ఉండేది. దివ్య ప్రకాశం అనే భావన పూర్తిగా సూక్ష్మమైనది అని దాజీ చెప్పారు. దానినే ప్రకాశరహితమైన వెలుగు అని బాపూజీ చెప్పారు. ఇప్పుడు ఈ నిర్వచనంలో ఒక పెద్ద సూచన ఉంది. చూడగానే అది మనకు అర్థం కాదు, అది మనం తలగొక్కునేటట్లు చేయగలదు. వెలుగుకు నిర్వచనం ప్రకాశం కాదా? అయినప్పటికీ ప్రకాశాన్ని మనం ప్రక్కన పెడితే మనం ఒక అత్యంత ముఖ్యమైన విషయాన్ని నేర్చుకుంటాము. ఏ విధంగానూ మనం దివ్య ప్రకాశాన్ని చూడడం కానీ ఊహించడం కానీ చేయలేమని తెలుసుకుంటాము. అది విద్యుత్ బల్బు కాదు, కొవ్వొత్తి కాదు, అది పగటి వెలుగు కానీ, నియాన్ కాంతి కానీ, లేదా ఏదైనా భౌతిక మూలం నుండి వచ్చే కాంతి కానీ కాదు. అది మనం చూడగలిగినది కాదు. అయితే అదేమిటి? అది మనం అనుభూతి చెందగలిగింది మాత్రమే. అందుకే ఈ ప్రక్రియను మనం హృదయం మీద చేస్తాము. ఎంతైనా దేనినైనా అనుభూతి చెందేది హృదయమే కదా. దివ్య ప్రకాశాన్ని గురించి ఆలోచించే మన ప్రయత్నం దాన్ని అనుభూతి చెందడంలో అవరోధంగా నిలుస్తుంది. ధ్యానంలో లోతుగా వెళ్ళనీయకుండా మనల్ని మానసిక స్థాయిలోనే కట్టిపడేస్తుంది. అందుకని మనం ఈ ఆలోచనను ఎంతో సూక్ష్మమైన పద్ధతిలో తీసుకువెళ్ళాలి. మహా అయితే హృదయంలో దివ్య ప్రకాశం ఉందని మనం సున్నితంగా గుర్తు చేసుకుంటాము. అది మనల్ని లోనికి ఆ దివ్య మూలం వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. మనం ప్రారంభంలో ఒకసారి ఇలా చేస్తాము. నిజానికి అది కూడా అవసరం లేదు. ఇది అలాంటి సహజమైన ప్రక్రియ. ప్రతిదీ తనకు తానుగా జరుగుతుంది అని దాజీ చెప్పారు. ఆ దివ్య మూలం మీదనే ధ్యానం ఎందుకు చేయకూడదు? ఆ దివ్య ప్రకాశాన్ని మనలోనికి ఎందుకు తీసుకురాకూడదు అని అడిగాను. ఆ దివ్య మూలాన్ని నువ్వు ఎలా తెలుసుకుంటావు అని దాజీ అడిగారు. నా దగ్గర సమాధానం లేదు. దివ్య మూలం అనంతమైనది. అది ఆలోచనకు చిక్కనిది. చివరికి అది చైతన్యానికి భావనకు కూడా అందనిది. నీవు దానిని గురించి ఎంతగా తెలుసుకున్నప్పటికీ అది వాస్తవమైనది కాదు. మరో విధంగా దివ్య ప్రకాశం అనే దానిని మనం గ్రహించవచ్చు. అది సూక్ష్మమైనదే కావచ్చు, కానీ కనీసం దానిని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోగలము. దాన్ని మనం మన హృదయాలలో అనుభూతి చెందగలము. ఈ సూక్ష్మ అనుభూతి మనల్ని ఇంకా లోనికి లాగుతుంది. వాస్తవంగా అది మనల్ని ప్రకాశానికి అతీతంగా తీసుకువెళ్ళి ఆ దివ్యమూలం వద్దకు చేరుస్తుంది అని దాజీ చెప్పారు. దివ్య ప్రకాశం మీద మనం ధ్యానం చేయడానికి గల కారణం మనం నేరుగా దివ్యమూలం మీద చేయలేకపోవడమే అన్నమాట అన్నాను. ముమ్మాటికి. కానీ ఆ కాంతి దివ్యమూలం నుండి వస్తుంది. అది మనల్ని ఆ దివ్యమూలం వైపుకు తీసుకువెళుతుంది కూడా. దివ్యమూలాన్ని చేరుకునే ఈ ప్రక్రియలో మనం అంతకంతకు ధ్యానం యొక్క లోతుకు వెళతాము.
మనం అంతకంతకు లోతైన సమాధి స్థితులను సాధిస్తాము. కానీ ఒక క్షణం సేపు మనం గుర్తు చేసుకుందాం. మనం కళ్ళు మూసుకొని ప్రతిసారి వెంటనే సమాధి స్థితిలో మునిగిపోతామని కాదు. తరచుగా కళ్ళు మూసుకోవడానికి, సమాధి స్థితికి చేరుకోవడానికి మధ్య చాలా సమయం పడుతుంది. చాలామందికి కష్టంగా అనిపించేది అప్పుడే. ఎందుకంటే ఎన్నో ఆటంకపరిచే ఆలోచనలతో వారు పోరాడవలసి ఉంటుంది. కాబట్టి ఈ ఆలోచనలు మనం ఎలా తొలగించుకోవాలి అనేదే నా ప్రశ్న అని అడిగాను. దార్జీ లోపల నవ్వుకొని, అవును, ఆలోచనలే మొట్టమొదటి ఫిర్యాదు. కానీ నాకు ఆలోచనలు లేని స్థితి కావాలి అని ఆశించడం తప్పు. మనం ప్రచారంలో ఉండే ఈ అభిప్రాయాలను పట్టుకుని వేలాడుతూ ఉంటాము. చెవులు ఉన్నది వినడానికే, కళ్ళు ఉన్నది చూడడానికే అన్నట్లుగా మనసు యొక్క సహజమైన పని ఆలోచించడమే. నువ్వు ఏదైనా సినిమాను చూస్తున్నప్పుడు నీ ఆలోచనలను నీకు ఇబ్బంది కలిగించవు. కానీ అలాగని నీకు ఆలోచనలు లేవని కాదు అర్థం అన్నారు. మనం వాటిని పట్టించుకోము అంతే అన్నారు. అవును, ఎందుకంటే నీ ధ్యాస ఎక్కువగా తెరపైన ఉన్న బొమ్మ మీదనే ఉంటుంది. ధ్యానంలో కూడా అంతే జరుగుతుంది. మన ధ్యాస ఆలోచనల కంటే మన హృదయం మీదనే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఆలోచనలు ఎంతమాత్రమూ మనల్ని బాధించవు. నీలో ఉన్న దివ్య తేజస్సు నువ్వు అనుభూతి చెందనారంభించినప్పుడు అది మరింత సులభమవుతుంది. నువ్వు అనుభూతి చెందుతున్నది దివ్య తేజస్సు అనేది కూడా నీకు తెలియకపోవచ్చు. అది వచ్చినప్పుడు నీవు నిద్రలో మునిగి దానిని ఎంతమాత్రమూ గుర్తించలేకపోవచ్చు కూడా. అది అలా జరిగిపోతుంది. అప్పుడు నీ ఆలోచనల ప్రభావం నీ మీద ఎంతమాత్రమూ ఉండదు. ఆలోచనలు, భావోద్వేగాలు సముద్రం మీద కెరటాల వంటివి. సముద్రం మీద ఓడను నడిపే నావికుడికి అవి ఇబ్బంది పెట్టవచ్చునేమో, కానీ సముద్రం లోతుల్లో ఈదులాడే తిమింగలాన్ని మాత్రం ఏమీ చేయలేవు. గాఢమైన ధ్యానంలో మనం ఈ లోతుల్లో మునిగిపోతాము. తీవ్రమైన పెనుగాలి వీచినా అది పైపైనే ఉంటుంది. దాని ప్రభావం మన మీద పడదు. కానీ లోతుగా ధ్యానంలోనికి మునిగిపోయే ముందు మనం ఏం చేస్తామో అప్పుడు మన ఆలోచనలు ఏమి చేయాలి అని మళ్ళీ అడిగాను. వాటిని అంగీకరించు, వాటిని కూడా ప్రేమించు. ఆలోచనలు మన శత్రువులు కావు. ఆలోచనలతో పోరాడితే నువ్వు తప్పక ఓడిపోతావు. నువ్వు ఎంత ఎక్కువగా నీ ఆలోచనలతో పోరాడితే అవి అంత ఎక్కువగా బలంగా మారుతాయి. నిజానికి ఇక్కడ భౌతిక స్థాయిలో మనం చేసే ప్రతి పనికి సరిసమానమైన వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుంది అనే న్యూటన్ 3వ సిద్ధాంతాన్ని ఇక్కడ వర్తింపజేయవచ్చు. మానసికంగా కూడా ఈ సూత్రం అనూహ్యమైన రీతిలో అన్వయిస్తుంది. వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది, కానీ అది చర్యకు సరిసమానంగా ఉండదు. ఇది సముద్రంలో ఒక రాయిని విసిరి అందుకు ప్రతిగా సునామీని తెచ్చుకోవడం లాంటిది. అందుకని మీరు ఆలోచనలతో పోరాడవద్దు. వాటిని అలాగే ఉండనివ్వండి. అలాగని దాని అర్థం వాటిని పెంచుకోవాలని కూడా కాదు. తరచుగా మనకు నచ్చిన కొన్ని ఆలోచనలతో మనం సంతోషంతో ఉబ్బిపోతాము. ప్రతికూల ఆలోచనలతో మనం కృంగిపోతూ ఉంటాము కూడా. ఆలోచించడం మంచిదే, కానీ వాటిని పెంచుకోవడం ఎప్పుడూ మంచిది కాదు. నిజానికి ఆలోచనలు గదిగోడకు అంటించే వాల్పేపర్లలా ఉండాలి. దాని అందం మీకు నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు. ఏది ఏమైనా అది మిమ్మల్ని చికాకు పెట్టదు, మీ పనులకు అడ్డం రాదు. అదేవిధంగా మీ ఆలోచనలు మీ ధ్యానానికి ఆటంకం కానక్కర్లేదు అని దార్జీ చెప్పారు. కానీ ఒక్కొక్కసారి ఆలోచనలు మన మీద ఆకస్మికంగా దాడి చేస్తాయి. అప్పుడు వాటిని తట్టుకోవడం కష్టం అని అన్నాను. నువ్వు ఒక సీసా నుండి వైన్ పోసినప్పుడు ఆ వైన్ ఎక్కడి నుండి ఆ సీసాలోనికి వెళ్ళిందో అక్కడి నుండే బయటకు వస్తుంది అని బాబూజీ చెప్పారు. అలాగే ధ్యానంలో మనకు కలిగే ఆలోచనలు సీసాలో నుండి బయటకు వచ్చే వైన్ లాంటివి. అవి ఉన్నట్లు
మనకు తెలియకపోయినా ఇంతసేపు అవి మనలోనే ఉన్నాయి. ధ్యాన సమయంలో బయటకు రావడం ప్రారంభించినప్పుడు మాత్రమే అవి ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఆలోచనలు వచ్చేది బయటకు పోవడానికే కాబట్టి వాటిని రానివ్వండి. ఒక్కొక్కసారి ధ్యానంలో మనం నిజంగా తీవ్రమైన ఆలోచనలను, భావోద్వేగాలను అనుభూతి చెందుతాము. అవి మనల్ని కలవరపెట్టేవి కావచ్చు. దానికి కారణం ఏమిటంటే అటువంటి ఆలోచనలను, మనోభావాలను సాధారణంగా మన జీవితాల్లో అణిచిపెట్టి ఉంచుతాము. చెడ్డవి అని నువ్వు అనుకునే ఆలోచనలు వచ్చినప్పుడు వద్దు 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 అంటూ వాటిని నీ ఉపచేతనత్వపు లోపలికి నెట్టివేస్తావు. అంత మాత్రాన అవి నిన్ను వదిలిపెట్టవు. నీ అనుభవానికి రంగులు పులుముతూ నీ ప్రవర్తనను సూక్ష్మ పద్ధతులలో రూపుదిద్దుతూ అవి నీలోనే ఉంటాయి. ధ్యానంలో అటువంటి ఆలోచనలు మళ్ళీ పైకి వస్తాయి. అవి పాత్రలో మరుగుతున్న నీటిలో నుండి పైకి వెలువడే గాలిబుడగ లాంటివి. అవి నీ నుండి బయటకు వెళ్ళిపోతున్నాయని తెలుసుకో. వాటిని ఎంత మాత్రమూ పట్టించుకోవద్దు. ధ్యానంలో ప్రశాంతత కలగ లేదని, అల్లకల్లోలంగా ఉందని ఎవరైనా అంటే నాకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే దీన్ని బట్టి ఇంతవరకు తమలో దాచుకున్న దానిని బయటకు విడిచిపెట్టారని తెలుస్తుంది. అందుకని మనకు ధ్యానంలో కలిగిన అనుభవాలను ఎలాంటివో, మంచివా చెడ్డవా అనేది నిర్ణయించకుండా ఉంటే మంచిది అని నేను అనుకుంటున్నాను. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు కాకుండా ధ్యానం పూర్తయిన తర్వాత మీకు కలిగిన అనుభూతి ఎంతో ముఖ్యం. మనం నిజంగా ఆశిస్తున్న ధ్యానం యొక్క దీర్ఘకాలిక ప్రభావం ఇదే. కానీ నీ ఆలోచనలు నీతో పాటు పరుగులు పెడుతూ ఉన్నట్లుగా ధ్యానంలో కష్టమైన అనుభవాలు కలిగినప్పుడు ఏం చేయాలి అని అడిగాను. నువ్వు ధ్యానం చేస్తున్నట్లు గుర్తు చేసుకో. అది చేసుకుంటే చాలు. అది కూడా నీ సమస్యను తొలగించలేనప్పుడు సుమారు 30 సెకండ్ల పాటు కళ్ళు తెరిచి చూడు. అప్పుడు ఆ స్థితి తొలగిపోతుంది. ఆ తర్వాత నువ్వు నీ ధ్యానాన్ని కొనసాగించగలవు. ఆలోచనలు లేని స్థితిలో ప్రవేశించే సమయం కూడా వస్తుంది. మనం చేతనత్వపు మరింత సూక్ష్మమైన లోతులకి వెళ్ళినప్పుడు ఇలా జరుగుతుంది. చైతన్యం అనేది కేవలం ఉపచేతన, అధిచేతన అనే 2 మహాసముద్రాల మధ్య ఉండే ఒక సన్నని పొరలాంటిది అని స్వామి వివేకానంద ఒకసారి చెప్పారు. వివేకానంద 2009. సబ్, అది, సూపర్ అనే ఈ 2 ఉపసర్గ ప్రీఫిక్స్లను పరిశీలిద్దాం. చైతన్యానికి ముందు ఉప అనే ఉపసర్గను జోడించడం ద్వారా చేతనత్వపు అవగాహనకు దిగువన ఇది ఉంది అని మనకు తెలుస్తుంది. దీనికి భిన్నంగా మన చైతన్యపు అవగాహనకు పైన అధిచేతన చైతన్యం ఉంది. కాబట్టి ఉప అధిచేతనాలు 2 మన చైతన్య అవగాహనకు అతీతంగా ఉంటాయి. అయినప్పటికీ ఒకటి దిగువ స్థాయికి చెందిన స్పృహలేని అపస్మారక స్థితి, రెండవది ఉన్నత స్థాయికి చెందినది. ఉపచేతనం విస్తృతమైనది, అలాగే అధిచేతనం కూడా. నిజానికి ఈ 2 కూడా అనంతమైనవే. యోగ సాధనతో మన చైతన్యపు అవగాహన ఈ రెండింటి ద్వారా విస్తరిస్తుంది. మనం రాత్రి నిద్రించినప్పుడు ఉపచేతనం అనే సముద్రంలో లోతుగా ఈత కొడతాము. వాస్తవానికి ఇది యోగనిద్ర అనే ఒక ప్రత్యేక యోగ స్థితి ద్వారా సంభవిస్తుంది. దీన్ని మనం ప్రార్థన అనే అంశాన్ని చేపట్టినప్పుడు తర్వాత చర్చిద్దాం. ఉపచేతనాన్ని పరిశుద్ధపరిచేందుకు కూడా ఇది అవసరం. గత అనుభవాల అవశేషాలతో ఇది నింపబడి ఉంది. ఇది మన నిమ్న ప్రవృత్తులకు కూడా నిలయం. నిర్మలీకరణ పద్ధతిని గురించి చర్చించినప్పుడు మనం ఈ అంశాన్ని కూడా లోతుగా పరిశీలిద్దాం. ఇప్పుడు మనం అధిచేతనాన్ని గురించి చర్చిద్దాం. ఇదొక దివ్య సామ్రాజ్యం. ధ్యానంలో మనం అనంతాకాశంలోని ఉన్నత స్థాయిలకు ఎగురుతాము. అక్కడ నుండే జ్ఞానం మనకు దిగి వస్తుంది. అక్కడ నుండే మీ హృదయానికి తగిన ప్రేరణ కలుగుతుంది. అధిచేతనలో దివ్యమూలం నుండి వచ్చే శక్తితో మనం విస్తరిస్తాము. ధ్యానంలో మన అవగాహన
అధిచేతన స్థితి ద్వారా విస్తరిస్తుంది. మొదట్లో దీనిని గురించిన ఏ అనుభవము మనకు ఏమాత్రమూ కలగకపోవచ్చు. మనం గాఢ సుషుప్తిలో ఉన్నట్లు ఉంటుంది. ఇది సమాధి యొక్క ప్రథమ దశ. కానీ నెమ్మదిగా అధిచేతనాన్ని గురించి మనకు బాగా తెలుస్తుంది. ఆ స్థితిలో ఎరుక ఉంటుంది. క్రమక్రమంగా మనం దాని మీద పట్టు సాధిస్తాము. అప్పుడు కూడా ఇంకా అది అధిచేతనయేనా? మీ ఉద్దేశం ఏమిటి అని నేను అడిగాను. మనకు ఆ స్థితిని గురించి తెలిసినప్పుడు అది ఎంత మాత్రమూ మీ చైతన్యపు అవగాహనను మించి ఉండదు. అది మీ సాధారణ చైతన్య స్థితి అవుతుంది. అధిచేతనత్వం ఎప్పుడూ మీ చైతన్యానికి అతీతంగా ఉంటుంది. అది మీరు చేరుకోలేని స్థితి. మీరు ఒక సాధారణ చైతన్యపు అవగాహన స్థితి అయినది. వేరొకరిది అధిచేతన స్థితి కావచ్చు. కనుక అది ఒక సాపేక్ష పదము అని నేను అన్నాను. అవును, ఏ బిందువు మీద ధ్యానము, బి బిందువు నిర్మలీకరణ అనే 2 అనుబంధ సాధనా పద్ధతులను ఉపయోగించడం ద్వారా మనం కూడా అధిచేతన స్థితికి చేరుకునే ఈ ప్రక్రియను వేగవంతం చేయగలము. కానీ మనం ఆవశ్యకమైన హార్ట్ఫుల్నెస్ సాధనలో స్థిరపడిన తరువాత ఈ సాధనను ప్రత్యక్షంగా ముఖాముఖిగా ఒక హార్ట్ఫుల్నెస్ ట్రైనర్ చక్కగా వివరిస్తారు. మన యాత్రలో అధిచేతనకు అతీతంగా కూడా మనం ముందుకు వెళతాము. నిజానికి మనం పూర్తిగా చైతన్యాన్ని దాటి కూడా ముందుకు వెళతాము. మనం ఉపచేతనను గురించి చెప్పుకున్న, అధిచేతనను గురించి చెప్పుకున్న చేతనత్వం అనంతమైనది. కానీ ఆ అనంతానికి మరో అనంతం యొక్క మద్దతు ఉంది. దానినే మనం సామర్థ్యం, పొటెన్షియాలిటీ అని అంటాము. దాజీ లేచి నిలబడి తన బెడ్రూమ్లోకి వెళ్ళి 1 నిమిషం తరువాత 1944లో బాబూజీ రాసిన రాజయోగ ప్రభావం అనే పుస్తకాన్ని పట్టుకుని వచ్చి చదవసాగారు. చేతనత్వం మన గమ్యస్థానం కానే కాదు. అది పిల్లలు ఆడుకునే ఒక ఆటబొమ్మ లాంటిది. చేతనత్వం తాను ఉండవలసిన నిజస్వరూపంలో ఎక్కడ ఉంటుందో అక్కడికి మనం చేరవలసి ఉంది. మదర్ టించర్ అనే మూలరసం నుండి మందులు తయారు చేస్తారు. ఆ మాతృకను, ఆ మూలాన్ని మనం అన్వేషించాలి. చేతనత్వాన్ని సృష్టించగల మూలతత్వం కోసం మనం అన్వేషిస్తున్నాము. ఇది కూడా దాటిన తరువాత సరళము, సూక్ష్మము, పరిశుద్ధము అయిన సత్యతత్వాన్ని మనం కనుగొంటాము. ఈ సిద్ధాంతం మాటల్లో వర్ణించలేనంత ఉన్నతంగా ఉంటుంది. చంద్ర 2009. అప్పుడు దాజీ పుస్తకాన్ని మూశారు. శక్తికి మద్దతునిచ్చే మరో అనంతం సత్యతత్వం. చూశారా? మన అభివృద్ధి అనంత సూక్ష్మతత్వం వైపు సాగే వరకు సంభవించేవి అన్నీ దానిలోనికే వస్తాయి. మనం చైతన్యంతో ప్రారంభించి దాని సామర్థ్యం వైపు సాగి చివరికి సత్యతత్వంగా మారుతాము. దానికి అతీతంగా కూడా మనం వెళ్ళాలి.